హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆవకాయ ఎగ్ బిర్యానీ చేసుకుందామండి. ఆవకాయ తోటి బిర్యానీ చేసుకుంటే అసలు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఆవకాయ పచ్చడే బాగుంటుందంటే ఆవకాయ తోటి పులిహోర చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఆవకాయ ఫ్లేవర్ రాదు బిర్యానీలో, బిర్యానీ ఫ్లేవరే వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్లో ఆవకాయ పులిహోర కూడా ఉందండి, మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి ఎలా చేయాలో ఏమి చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక గ్లాసు బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఒకవేళ బాస్మతి రైస్ లేవు అంటే మామూలు రైస్ అయినా నానబెట్టుకోవచ్చు. నేను ఈ గ్లాస్ రైస్ని నానబెట్టా అండి. దీనిలోకి 2 ఉల్లిపాయలు నిలువుగా సన్నగా కట్ చేయండి. ఒక గుప్పెడు పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక 3 స్పూన్ల పెరుగు, ఒక 3 స్పూన్ల ఆవకాయ పచ్చడండి, ఒక 4 ముక్కలు గుజ్జు, కొంచెం ఆయిల్ కూడా వేసుకునండి. అప్పుడు దానికి ఆ బిర్యానీకి మంచి రుచి వస్తుంది. ఈ బిర్యానీలో వేసుకునే మసాలాలండి: 4 యాలకులు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, 2 బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, జాపత్రి, జాజికాయ, అన్ని మనం బిర్యానీలో ఏవైతే వేసుకుంటామో ఏవి ఉంటే అవి వేసేసుకోండి. దీనికి గుడ్లు ఉడకబెట్టేసి ఈ విధంగా ఘాట్లు పెట్టి పక్కకి పెట్టుకోండి. ఎందుకంటే ఆ మసాలాలన్నీ గుడ్లోకి వెళ్ళి గుడ్డు చప్పగా ఉండకుండా ఉంటుందండి. ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే అన్నిటికీ ఘాట్లు పెట్టి పక్కకి పెట్టుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఈ గుడ్లు వేసేసి దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ గుడ్లు చక్కగా వేయించుకోండి. ఈ విధంగా తిప్పుకున్నారంటే అన్ని వైపులా చక్కగా వేగుతాయి. ఇట్లా వేగిన తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్కకి పెట్టేసుకొని స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం బిర్యానీలో వేసే అన్ని దినుసులు వేసేసేయండి. ఆయిల్ కాగిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మంచి గోల్డెన్ కలర్ రావాలి బిర్యానీలో. ఇవి గోల్డెన్ కలర్ వస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుందండి. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చే వరకు వేయించేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఒక్కసారి తిప్పుకోండి. ఇప్పుడు టమాటా కూడా వేసేసి ఈ టమాటా మెత్తబడే వరకు వేయించుకోండి. మెత్తగా ఉడికిపోవాలి టమాటా. ఇట్లా మెత్తగా అయిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో వేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైంది. వేసుకొని మనం పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి తిప్పుకొని 1/2 టీ స్పూన్ పసుపు, కారం ఆల్రెడీ ఆవకాయ పచ్చడిలో కారం ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. 1 స్పూనున్నర బిర్యానీ మసాలా వేసుకోండి. కారం మరి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఘాట్ అయిపోతుందండి. వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు అది వేగిన తర్వాత మనం 3 స్పూన్ల ఆవకాయ పచ్చడిని వేయండి. ఒక 4-5 ముక్కలు, కొంచెం గుజ్జు, దానిలో ఆయిల్ కూడా వేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కొంచెం వేగిన తర్వాత మనం 3 స్పూన్ల పెరుగు కూడా వేసేసి ఇదంతా కొంచెం మసాలా అంతా వేగే వరకు కొంచెం వేయించండి. వేగిన తర్వాత మనం గ్లాసు బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి గ్లాసు ఇంకొక 3/4 గ్లాస్ వేసుకోండి. 2 గ్లాసులకి కొంచెం తక్కువ నీళ్లు వేసుకోండి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులకి కొంచెం తక్కువ నీళ్లు వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒక్కసారి తిప్పేసి దీనికి మూత పెట్టి
ఇది మరిగే వరకు మరగనివ్వండి. ఈ విధంగా మరిగేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంచేసి ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పండి. ఎక్కువ తిప్పొద్దు. ఎక్కువ తిప్పితే బియ్యం ముక్క అయిపోతుంది. ఒక్కసారి తిప్పేసి పైన మనం వేయించి పెట్టుకున్న గుడ్లు పెట్టేసి ఈ విధంగా గుడ్లు పెట్టేసుకోండి. ఇవి బాసుమతి రైసే కావాలని ఏమీ లేదండి, మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. మామూలు రైస్తో కూడా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇది 70-80% ఉడికే వరకు ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికే వరకు ఉడకనివ్వాలి మూత పెట్టేసి. ఇట్లా ఉడికిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి. స్టవ్ని సిమ్లో పెట్టేసి 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాలు దమ్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇట్లా పొగలు వస్తుంది కదా, అంటే దమ్ అయిపోయినట్లు. చూడండి, 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఎక్కడ నీరు ఉండదండి, నీట్గా ఉడికిపోయి ఉంటుంది. ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 10-15 నిమిషాలు దాన్ని కదిలించొద్దండి. వెంటనే తీసేస్తే అన్నమంతా ఇట్లా ముద్ద ముద్ద అయిపోతుందండి. ఒక్క 10 నిమిషాల నుంచి పావు గంట తర్వాత తీస్తే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో బిర్యానీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంటుంది. దీన్ని పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కొక్కసారి పిల్లలు ఉత్త ఆవకాయ పచ్చడితో తిననప్పుడు లేదా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.